హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ ఏమైనా ఎనర్జీస్ మారాయా? మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఏం ఆలోచిస్తున్నారు? ఓకేనా? చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. మీకు ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ గురించి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓకేనా? ఎలా ఉన్నాయి చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, Seven of Cups, King of Swords, Ten of Swords, the Hybridsters, Four of Wands, Five of Swords. Okay, Knight of Wands. ఓకే, మేజర్ ఆర్కాన కార్డ్స్ వచ్చాయండి. అన్ని రాశుల వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా? సోర్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, వాండ్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ, టోటల్ అన్ని ఎనర్జీస్ వచ్చేసాయి. వృషభం, కన్య, మకరం. పెంటికల్ ఎనర్జీ అంటేనే వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు వస్తారు. కప్స్ ఎనర్జీ అంటే కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు వస్తారు. సోర్స్ ఎనర్జీ అంటే మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు వస్తారు. వాండ్స్ ఎనర్జీ అంటేనే మేషం, సింహం, ధనుసు. ఓకేనా? అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు. ఓకే, అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు. హ్యాపీగా చూడొచ్చు. ఇంకా కొన్ని లెటర్స్, నెంబర్స్ మ్యాచ్ అయితే మీరు తీసుకోండి. ఇంకా మీకు వీడియో అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మ్యాచ్ అయినా కాకపోయినా కానీ మీకు అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు కాబట్టి హ్యాపీగా చూడొచ్చు. నెంబర్స్ వచ్చి 10, 17, 7, 1, 5, 4, 2, 10. ఇంకా లెటర్స్ వచ్చి T, A, R, W, G, O, S, P, H. లెటర్స్, నెంబర్స్ ఇవి కనపడుతున్నాయి. మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీకు ఓకే అండి. ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మీ పర్సన్ లేట్ నైట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు ఒక జెన్యూన్ వ్యక్తి. మీరు ఇప్పుడు ప్రజెంట్ తనకి అందనంత ఎత్తులో కనపడుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్కి. ఓకేనా? ఎందుకంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కదా, తనకి అదే అలాగే కనపడుతున్నారు. కాకపోతే తను అనుకుంటూ ఉన్నారు తనకి ఎన్ని ఆప్షన్స్ అయినా రానిలే, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా మనీ, కెరియర్, జాబ్, ఇంకా రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఇంకా ఎన్ని అయినా తన ఫీలింగ్. ఓకేనా? రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. మళ్ళీ మీరు అలా ఫీల్ అవ్వకండి. ఒకవేళ ఉన్నా కానీ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నా కానీ అవన్నీ ఫేక్ అని తను తెలుసుకుంటారు. గ్యారంటీగా తెలుసుకుంటారు. తను ఎవరితో మీరు జెన్యూన్ వ్యక్తి, మీ జెన్యూన్ అనేది తనకి తెలుస్తుంది. మీ మంచితనం అనేది తనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ వచ్చే ఆప్షన్స్ అన్నీ ఫేక్గా ఉండే కాబట్టి అది ఇప్పుడు బయట పడకపోయిన తర్వాతైనా మీ పర్సన్కి బయట పడతారు. కానీ మీరు తనని ఏదో బాధ పెట్టారనుకుంటున్నారండి. మీ వల్ల తను ఏదో బాధపడ్డారు, సఫర్ అయ్యారు అని చెప్పి తను ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను హెల్త్ కండిషన్ కూడా ప్రజెంట్ అయితే అంత బాగాలేదు. ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఎక్కువగా మీరే తనని ఏదో బాధ పెట్టారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ మొండిగా వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీరు మాట్లాడినా గొడవలు పడుతూ ఉంటారు. మీతో ఫోన్ చేసినా కట్ చేయడం కానీ, మీరు మెసేజ్ పెట్టినా చూసినా రిప్లై ఇవ్వకపోవడం కానీ, మీరు ఒకవేళ మాట్లాడాలని ట్రై చేసినా గొడవలు పడడం కానీ మీతో చేస్తూ ఉండొచ్చు. కాకపోతే తన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు మీ గురించి. మీకోసం తన ఫ్యామిలీతో కూడా
మాట్లాడుతున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేసినా కానీ మళ్ళీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. కానీ మీ దగ్గరికి రావాలనుకుంటారు, కానీ మళ్ళీ వెనక్కి తగ్గుతారు, వెనక్కి ఆలోచిస్తున్నారు. రావాలనుకుంటారు, మళ్ళీ వెనక్కి తగ్గుతారు. కాకపోతే తన ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయంటే పాజిటివ్గా థింక్ చేస్తారు కాసేపు, మళ్ళీ కాసేపు నెగిటివ్గా థింక్ చేస్తారు. తన ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఒకే ఒకే పరంగా ఉండట్లేదు తన ఎనర్జీస్. కాసేపు పాజిటివ్గా అనుకుంటారు, కాసేపు నెగిటివ్గా అనుకుంటారు. కానీ మీ గురించి వెయిట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు అయితే గుర్తొస్తున్నారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళతో అయితే కన్నా మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఎందుకో తను మళ్ళీ వెనక్కి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకున్నా ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే తనని మీరే బాధ పెట్టారని ఫీల్ అవుతున్నారు. మీ వల్ల తను ఏదో ఎక్కువగా భరించలేని బాధకి గురయ్యారు. దాని కారణంగా తను అనేది ఎక్కువ డిస్టర్బ్ అయ్యారు. మీకు ఈ దూరం అనేది మీకు ఉంది. ఓకేనా. ఒకవేళ దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళకు కూడా సేమ్ ఇదే. ఒకవేళ వాళ్ళ మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉన్నా కానీ మీ వల్ల తను ఏదో బాధపడ్డారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీరేదో తనని బాధ పెట్టారు అని. ఆ పెయిన్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ప్రజెంట్ తన హెల్త్ కూడా కొంచెం అప్సెట్లోనే ఉంది. ఓకేనా. ఏదో రెండు సిచ్యువేషన్స్లో తను ఏదో రెండు సిచ్యువేషన్లో జగులవుతూ ఉన్నారు. ఓకేనా. ఎటు తెలుసుకోలేకపోతున్నారు తను ప్రజెంట్. ఎందుకంటే ఆ బాధలోంచి ఇంకా బయటికి రాలేదు కదా. కాసేపు పాజిటివ్గా నెగిటివ్గా రెండు థింక్ చేస్తున్నారు. మీరు మటుకు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ని థింక్ చేస్తూ పాజిటివ్గానే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ వైపు పాజిటివ్ అనేది ఉంటే మీ పర్సన్ ఉన్న మైండ్ సెట్, తనకున్న నెగిటివ్ మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారా రారా, మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారేమో, ఇంకా మీ దగ్గరికి రారేమో అని డౌట్లు పెట్టుకోకండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ని ట్రస్ట్ చేసి మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి పాజిటివ్గా. మీ పర్సన్కి మైండ్ అనేది చేంజ్ అవుతుంది. మీ పర్సన్ లైఫ్ మైండ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరైనా ఎప్పుడైతే పాజిటివ్గా మీ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఆ యూనివర్స్ అనేది మీ పర్సన్కి చేంజ్ చేస్తూ ఉంటుంది మైండ్లో. ఓకేనా. మీ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చేలా చేస్తూ ఉంటుంది. ఓకే. మీకు ఏంజల్ నుంచి గైడెన్స్ ఇస్తాను. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంజల్స్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చెప్పా కదా, మీ పర్సన్ మైండ్ సెట్ అనేది మారి మీరు అనుకున్నట్టుగా ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు కోరుకున్నట్టు జరుగుతుంది. లెట్ గో, కొన్ని విషయాలు అనేవి లెట్ గో చేసేయండి. మీరు ఏదైతే వదిలేయాలి అని అనుకుంటున్నారో వాటిని లెట్ గో చేసేయండి. ఓకేనా. రిమైన్ పాజిటివ్గా థింక్ చేయండి. నేను ఇప్పుడే చెప్పా కదా రిమైన్ పాజిటివ్. మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారో మీకు అనేది పాజిటివ్గానే మీకు అనేది మీ లైఫ్లో అనేది పాజిటివ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకేనా. లుక్ ఫర్ ఏ సైన్. ఆ ఏంజల్స్ నుంచి మీకు ఏదో ఒక సైన్ వస్తుంది. ఓకేనా. మీకు ఏంజల్స్ నుంచి ఏదో ఒక సైన్ వస్తుంది. అది కొంచెం గమనించండి. ఓకే. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు అనుకున్నట్టు జరుగుతుంది. ఓకేనా. పాజిటివ్గా థింక్ చేయండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది దానంతట అదే వెళ్ళిపోతుంది. మీరు డల్గా సాడ్గా డిప్రెషన్లో అందుకు ఉండకండి. పాజిటివ్ ఎనర్జీలో ఉండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.